సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. సో ఇప్పుడు మీరు టీఆర్ఎస్ లో ఫస్ట్ జాయిన్ అయ్యారా? తర్వాత కదా రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయింది. మీరు జాయిన్ అయిన 1 or 2 years కి 6 months, 1 year. ఓకే 2002లోనే ఆయన 1లోనో 2లోనే అనుకుంటా ఓకే కేసీఆర్ని బ్రహ్మాండంగా స్వాగతం చెప్పారు. మహబూబ్నగర్లో పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓకే యూత్ ఫాలోయింగ్ అప్పుల్లోనే రేవంత్ రెడ్డి గారు చాలా ఎక్కువ అని విన్నాం మేము. చాలా అప్పుడు పార్టీలో జాయిన్ అయినప్పుడు అప్పుడు రేవంత్ ఊరు కల్వకుర్తి నియోజకవర్గంలోనే ఉండేది. ఓకే తర్వాత ఈ డీలిమిటేషన్లు అయినా కొద్దీ అది అచ్చంపేటకు వెళ్ళిపోయింది. అవును నియోజకవర్గానికి మారిపోయింది. అప్పుడు ఆయన కల్వకుర్తి నుంచి జడ్చర్ల వరకు బ్రహ్మాండమైన ప్రొసెషను మీటింగ్ అన్నీ ఏర్పాటు చేశారు. ఓకే మీ సపోర్ట్ తోనే జాయిన్ అయ్యారా టీఆర్ఎస్ లోకి, లేకపోతే ఆయన స్వతహాగా రాజకీయాల్లో ఇంట్రెస్ట్, రాజకీయాల్లో ఆయన స్వతహాగా ఇంట్రెస్ట్. ఓకే ఆయన ఏబీవీపీ అక్కడ వనపర్తిలో చదువుకున్నప్పుడు ఏబీవీపీ దాంట్లో చురుగ్గా ఉండేవారు. బట్ జాయిన్ అయినప్పుడు తెలుసా కేసీఆర్ గారికి పద్మారెడ్డి గారు అల్లుడు రేవంత్? తెలియకుంటే ఎలా తెలియకుంటే ఉంటుంది తెలుసు. ఓకే కానీ సార్ ఇప్పుడు రాజకీయాలకి అప్పుడు రాజకీయాలకి చాలా తేడా ఉంది. మీరు అన్నట్లుగానే ఆ టైంలో కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది, టీడీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది, కొత్తగా ఏర్పడిన టీఆర్ఎస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అప్పుడు ఈ 3 పార్టీలని కాదని, ఈ 3 పార్టీలని ఢీకొట్టి స్వచ్ఛందంగా ఆయన రాజకీయాలలో ఎదగటం చాలా చాలా కష్టం. ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు, ఇటు పక్కన ఫ్యామిలీ సపోర్ట్ లేదు. అయినా కానీ జెడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఆయన ఇండిపెండెంట్గా గెలిచి కేసీఆర్కి వైఎస్ఆర్కి తానేంటో మొత్తం తెలంగాణ ఆంధ్రాలో చర్చించుకునే స్థాయికి వెళ్ళాడు ఆ చిన్న ఏజ్లోనే. ఏమనిపించింది ఆ టైంలో మీకు ఆయన స్పీడ్ చూసి? మంచి డాష్ డైనమిక్ ఉన్న యువకుడు అప్పుడు. కాబట్టి అప్పుడు మరి అల్లుడు కాబట్టి సంతోషం ఉంటుంది కదా. ఓకే సంతోషం ఉంటుంది. అట్ ది సేమ్ టైం జైపాల్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి జెలస్ కూడా ఉంటుంది కదా. మార్గాలు వేరు వేరు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు అప్పుడు, ఈయన టిఆర్ఎస్ లో ఉన్నారు. 2004లో టిఆర్ఎస్ టికెట్ అడిగారు, కానీ టిఆర్ఎస్ టికెట్ వాళ్ళకి ఇచ్చినే 26 ఏదో ఉండే ఏదో ఇచ్చారు కదా. అప్పుడు 2004లో కల్వకుర్తి అడిగితే ఇవ్వలేదు, ఓకే వేరే వాళ్ళకి పోయింది, టీఆర్ఎస్కి అలర్ట్ కాలేదు. అప్పుడు ఊరుకున్నారు, పోటీ చేయలే. 2006లో కూడా జెడ్పీటీసీ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు మిడ్జిల్ నుంచి జెడ్పీటీసీ పోటీ చేసి ఇండిపెండెంట్గా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఒక సంచలన విజయం. ఓకే మళ్ళీ వితిన్ 1 year ఆయన ఎమ్మెల్సీగా లోకల్ బాడీస్ నుంచి, అప్పుడు బలమైన కాంగ్రెసు ముఖ్యంగా అన్ని పార్టీల మద్దతు, మిగతా కాంగ్రెస్ ఇతర పార్టీలన్నిటితో మద్దతు తీసుకొని మళ్ళీ సంచలన విజయం. కాంగ్రెస్కు 150-200 ఓట్ల ఆధిక్యం ఉంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు, అయినా కూడా 18 ఓట్లతో గెలిచారు. ఓకే అది పెద్ద సంచలనమే. అది అప్పుడు వైఎస్ఆర్ సీఎం కదా. అవును, ఆయనకు ఒక షాక్ అది. అవునా? ఓకే పిలిపించుకొని మాట్లాడి ఉంటారు ఆయన. అదేం అది అంత నేను ఎప్పుడు మా అన్నగారు రాజకీయాల్లో కానీ రేవంత్తో కానీ ఆ విషయాలు నేను ఎప్పుడు చర్చిస్తాను. ఓకే కానీ సార్ ఇప్పుడు అన్నగారేమో అంత రేవంత్ అంటే రేవంత్, మామ అంటే మామ, అంతే. రేవంత్ మామ అనేది ఎప్పుడు రాదు, వస్తుంది తక్కువ. ఇప్పుడు ఎదురుగా ఉన్నప్పుడు మామ మామ అని ఎందుకు ఉంటుంది? ఓకే మీరు మేమనుకుంటాం కాదు సార్. ఇప్పుడు అన్నగారేమో అంత పెద్ద పొజిషన్లో ఉన్నారు, మీరు టీఆర్ఎస్లో అప్పటికి కేసీఆర్తో ఒక మంచి సాన్నిహిత్యం ఉంది. ఎందుకు అల్లుడికి ఇద్దరు కలిసి మీరు ఒక టికెట్ ఇప్పించుకోలేకపోయారు? అంటే ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్ చేయలేదు, రాజకీయంగా కూడా మీరు సపోర్ట్ చేయలేదు అనే మాట వాస్తవమా? నిజమే. నాకేం అంత డబ్బు లేదండి, రాజకీయాలకు సపోర్ట్ చేసే అంత డబ్బు లేదు. అది చాలా మాట సాయం కూడా చేయలేదు కదా మీరు. ఎందుకు చేశారా? 2006లో జెడ్పీటీసీకి 10 రోజులు ప్రచారం చేశాను నేను రేవంత్కి. పబ్లిక్ స్పీచ్లు కూడా ఇచ్చాను ఫస్ట్ టైం. ఒక యువకుని ఎట్ట రాజకీయాల్లోకి
ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాడు, ఉమ్, మన ప్రాంతానికి మన రాష్ట్రానికి లాభం జరుగుతుందని చెప్తూ వచ్చాను. ఓకే. కానీ ఎమ్మెల్సీగా ప్రూవ్ చేసుకున్న తర్వాత మటుకు అన్ని పార్టీలు ఎగబడ్డారు. ఇంకా మా పార్టీ నుంచి అంటే మా పార్టీ, మా పార్టీ నుంచి అంటే మా పార్టీ నుంచి పోటీ అంటే చేయండి. దాంట్లో ఎమ్మెల్సీకి కానీ చంద్రబాబు సహకారం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వ్యతిరేకంగా అప్పుడు టీఆర్ఎస్ కంటే కూడా టీడీపీ బలంగా ఉంది ఓకే, రాష్ట్రంలో. ఓకే. కాబట్టి ఆయన చంద్రబాబు గారి సహకారం, ఆయనకు కాంగ్రెస్ను ఓడించడంలో, ఆయన గెలవడంలో ఇండిపెండెంట్గా పాత్ర ఉంది. ఉమ్, కానీ ఆయన 2007 తర్వాత టీడీపీ చంద్రబాబుతో కలిసిపోయారు. ఓకే. ఇది చూడండి ఎంత యాదృచ్ఛికం. ఏ పార్టీ అయితే ఆయన కాదనుకుందో అలాంటి పార్టీకి, ఆ పార్టీకి ఈరోజు ముఖ్యమంత్రి రాష్ట్రానికి. రాజకీయాలను విచిత్రంగా ఉంటాయి సార్, దాంట్లో ఆశ్చర్యం ఏముంది. ఆ, నేను అంతకుముందు ఒక వ్యక్తి ఉమ్, ఏదో పోలుస్తూ ఒకరిని, ఆ పేర్లు వద్దు, పోలుస్తూ రేవంత్లో ఏం స్పెషల్ ఉంది ఉమ్, అని 2016-17లో అడిగాడు. ఓకే. అప్పుడు 2015 ఈ కేసు కూడా అయ్యింది. ఇది ఓటుకున్న ఓటు. అదే ఉమ్, ఏదన్నా పేరు పెట్టుకోండి మీరు కానీ, ఆ, జరిగితే అప్పుడు అడిగాడు, చెప్పలేదురా రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి, ఉమ్, రేవంత్కున్న డైనమిజము అడ్వాంటేజ్ నీకు తెలియదు, ఉమ్. రేపు ఆయన కాంగ్రెస్లో చేరొచ్చు, పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు అని చెప్పా మీరు 2016లో. ఓకే, అప్పుడు కాంగ్రెస్ పోయే జాడ కూడా లేదు. ఓకే. అంటే రాజకీయాలు అలా మారొచ్చు అని చెప్పినా నేను. ఇప్పుడు మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి జెడ్పీటీసీ ఇండిపెండెంట్గా ఆయన ఆ, గెలిచిన దగ్గర నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి మాటలు తోటల్లాగా ఉంటాయి. సో నిజంగా చెప్పాలంటే యూత్ అందరూ ఆయన తెలంగాణ టైగర్ అనే పిలుచుకుంటారు, వేరే నో డౌట్ దాంట్లో. అసలు అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత సోషల్ మీడియా లేదు, ఆయన ఎలా మాట్లాడతారో తెలియదు, ఆయన స్పీచ్లు ఎలా ఉంటాయో. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్లు అయితే ఇప్పటికి మనం చూస్తుంటాం కాబట్టి గుక్క తిప్పుకోకుండా, పెన్ను పేపర్ లేకుండా ఒక గంట అనర్గళంగా మాట్లాడే శక్తి ఎవరికైనా ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ధారాళంగా. అది రేవంత్ రెడ్డి గారు. ధారాళంగా, ఆ, ధారాళంగా, అనర్గళంగా. అనర్గళంగా. అప్పుడు అసలు ఎలా ఉండేది స్పీచ్లు కానీ, ఆ స్పీడ్ కానీ? 2007లోనే కాంగ్రెస్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్ని కానీ, రోషయ్యని కానీ, ఆయన ముఖ్యమంత్రి మంత్రి కౌన్సిల్లో చాలా చురుకైన ప్రశ్నలు, ఇబ్బందికరమైన ప్రశ్నలతో చాలా ఇబ్బంది పెట్టాడు. రోషయ్య గారు అన్నారు అప్పుడు, నువ్వెక్కడ దొరికావయ్యా రవంత్ రెడ్డి అని. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.